అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కొండా సురేఖ మీద గరమైన అఖిలు ఇడిచేదేలే అని అరుచుకుంటూ పొల్లు. టీజీపీఎస్సీ ఆఫీస్ కాడ నిరుద్యోగుల పోస్టర్లు. పరీక్షలు పెట్టొస్తుందా మీకు అనుకుంటా రాసిర్రు కౌంటర్లు. ప్రజాభవన్ ముట్టడిచ్చిన కిడ్నీ పేషెంట్లు. సాయం కావాలనుకుంటా చెప్పిర్రు వాళ్ళ పాటలు. కడదాకపోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంట్లోకి వచ్చి షాయి దాయిపోవా అని పిలిచినట్టున్నది అక్క తీరు. సారీ అని చెప్పి సప్పుడు చేయకుంటా అయిపోవు. కానీ ఇంకా ఆ కామెంట్లకు పోర్ట్రేలు పోసి పెద్దగా చేస్తుంది. సమంత ఎందుకు ఇడుపు కాగితం తీసుకుందో ఆమె ఏమన్నా బయటకు చెప్తుందా? లేదు కదా. మాకు తెలుసు కాబట్టి నాగార్జున కోడళ్ళు బారాయోళ్ళ దగ్గరికి పోమన్నాడు అని చెప్తున్నా అని మళ్ళీ గదే మాటలు మాట్లాడుతుంది. మరి అక్కకు అట్లా మాట్లాడొద్దని ఎవరన్నా కూసుండబెట్టి చెప్తే మంచిగుండు. నరం లేని నాలుక ఎటు పడితే అటే తిరుగుతుంది అన్నట్టు సురేఖ అక్క కూడా టంగుకి ఇంకా బ్రేకులు వేస్తలేదు. ఇంకా అదే తీరులా స్టీరింగ్ తిప్పినట్టు తిప్పుతున్నది. ఓ దిక్కు సురేఖ సారీ చెప్పింది కాబట్టి సినిమాలో మ్యాటర్ ఇడిచిపెట్టాలని పీసీసీ చీఫ్ అంటాడు. కానీ సురేఖ అక్కేమో నేను అన్న దాంట్లో తప్పేమున్నది, ఇడుపు కాగితం ఎందుకైందో సమంత ఎందుకు బయట పెడతలేదని ఉల్టా అక్కెర్రాని లాజికల్ తీసి నేను పెద్ద తెలివిగల్లామను అనిపించుకునే ప్రయత్నం చేస్తుందని ఆ మాటలు చూసిన మండిపడుతున్నారు. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. ఇక వాళ్ళ కుటుంబం మీద చేసిన కామెంట్లతోటి అఖిల్ అయితే కన్నెర్ర చేస్తున్నాడు. సురేఖను అస్సలు ఇడిచిపెట్టేలేదు. అసొంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు. ఆమె సమాజంలో ఉండేందుకు అర్హతే లేదు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరా అంది. ఇసొంటోళ్ళు జనాలను పాలించే లీడర్లా సిగ్గు అనుకుంటే మస్తు గరమైండు. అఖిల్ పోస్టుకు నెటిజన్లు కూడా మద్దతు చెప్తున్నారు. ఆమెను మంత్రి పదవిలోకి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖ దెబ్బకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కొట్టింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టు ఇంత కష్టపడి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ అక్కరాని మాటలు మాట్లాడి మందితో సొట్లు పెట్టించుకునేది అని కుద్దు కాంగ్రెస్ అభిమానులు కూడా సీదరైతున్నారు. ఇప్పుడు గోడ కొట్టిన సున్నం రంగు 10 ఏళ్ల తర్వాత ఏమన్నా ఎలిచిపోయినట్టయి పోయి మారుతుందేమో కానీ మన గౌరవ టీజీపీఎస్సీ పనితీరైతే మారేటట్టే కనబడతలేదు. వేమన తాత చెప్పిన ఎల్కతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అనే పద్యాన్ని నిజం చేస్తుండని మండిపడుతురు అభ్యర్థులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితనం రోజుకింత ఎవరెస్ట్ ఎక్కుతున్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుట్ల కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసుట్ల. ఏండ్ల సంధి కోచింగ్ సెంటర్లకే పరిమితం చేసుట్ల. మన టీజీపీఎస్సీని మించిన సంస్థ ఇంకోటి లేదు అని అంటున్న నిరుద్యోగులు. ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కడుపు మండిన కొంతమంది నిరుద్యోగులు అయితే వాళ్ళ ఆక్రోశాన్ని ఇట్లా పోస్టర్లు వేసి బయటకు గక్కిరు. 150 ప్రశ్నలు తయారు చేయలేని మీకు ఆ పదవులు ఎందుకు అని తిట్టిపోస్తున్నారు. టీజీపీఎస్సీ అని నేను ఒక నియంతను, నేను తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు. టీజీపీఎస్సీ తప్పులు నిరుద్యోగ జీవితాల్లో నిప్పులు అని అనుకుంటా ఆఫీస్ గోడలకి ఇట్లా పోస్టర్లు అంటించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది కాబట్టి వీటిని కొని ఎవరు చదవద్దని పోస్టర్లు వెలిసినాయి. తన్ని తెలియనోడు గోక్తలేస్తారు అన్నట్టు సర్కార్ రాగానే సీఎం రేవంత్ సార్ ఢిల్లీకి పోయి మరీ యూపీఎస్సీ సలహాలు తీసుకొని ప్రక్షాళన చేసి కొత్తగా మెంబర్లను చైర్మన్ మార్చిర్రు. వీళ్ళు కూడా అదే తీరులో టీజీపీఎస్సీ నడిపిస్తున్నారు. అంటే ఇక నిరుద్యోగులకు దిక్కేది అని అంటారు బాధ్యత నిరుద్యోగులు. కిడ్నీ పేషెంట్లది గోసే ఉన్నది కదా. డయాలసిస్ టైంకి అందకుంటే పరేషానే ఉంటుంది. కొంతమంది పానాలే పోతుంటాయి. ప్రైవేట్లో పోయి రోజు డయాలసిస్ చేయించుకోవాలంటే మస్తు ఖర్చు అవుతుంది. బీద మధ్యతరగతులకు అంత ఖర్చు భరించలేరని కేసీఆర్ సర్కారు డయాలసిస్ సెంటర్లు పెట్టింది. అయితే ఇవి ఇప్పుడు పురాగా పనిచేయకుటైనాయని మమ్మల్ని ఎట్లనైనా ఆదుకోవాలని కిడ్నీ పేషెంట్లంతా ప్రజాభవన్ను ముట్టడిచ్చిండ్రు. కిడ్నీ బీమార్లతోటి బాధపడుతున్న పేషెంట్లంతా ఒక్కటయ్యి ఇవాళ ప్రజాభవన్ను ముట్టడించారు. పాత సర్కారు ఉన్నప్పుడు డయాలసిస్ సెంటర్లు మంచిగానే పనిచేసినాయి. కానీ ఇప్పుడు కొత్త సర్కారు వచ్చినాక అవి పురాగా అధ్వానం తయారైనాయని గోసెలో పోసుకుంటా ప్రజాభవన్కు కదం దొక్కిర్రు. ఆడ డిప్యూటీ సీఎంను కలిసి గోస చెప్పుకుందామని పోయిర్రు. రికార్డు గాని డొక్క నిండిన కుటుంబాలు మాయి. రోజు డయాలసిస్ కు ఖర్చు పెట్టుకునేంత తాకత లేని వాళ్ళము సర్కారే డయాలసిస్ సెంటర్లను సరిగ్గా నడిపించాలి. అటనే మా కిడ్నీ పేషెంట్లకు నెల 10,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంను కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే అనుమతి లేదని లోపలికి ఓనిస్తలేరు. ఇక ఇట్లయితే మా బాధలు
సర్కారుకు ఎట్లా తెలియాలని బాధపడుతున్నారు. మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెల్ల పోసుకుంటారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సారు ఇలా గోసలు చూసి ఆ డయాలసిస్ సెంటర్ల సంగతి ఏందో ఆరా తీసి అవి సరిగ్గా నడిచేటట్టు చర్యలు తీసుకుంటే బాగుండు. అట్లే మందులు మాకులు కూడా అందుబాటులో ఉంచితే సర్కార్కే మంచి పేరు వస్తుంది. లేదంటే వచ్చిగా నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు అవుతుంది. మరి అట్లా కాకుండా చూసుకోరు సార్లు అని బట్టి ఈ సంగతి తెలిసిన వాళ్ళుగా. ఎప్పుడేమవుతుందో ఎవ్వలం చెప్పలేం. ఇప్పటిదాకా మనతో మాట్లాడి మంచిగా ఉన్న మంచి జర్ర అయినాక ఉంటాడా అనే కాడికి వస్తుంది. మరి కొందరు అనుకుంటున్నట్టు కరోనా సూదుల ఎఫెక్టా లేకుంటే తినే మందుల తిండి వలన, అది కాకుండా పేయికి కాయ కష్టం లేకపోవడంతోనా ఏదనేది తెలుస్తలేదు. కానీ బడిపోర కాళ్ళ కాడ నుంచి గుండెపోటు అనుకుంటా అడ్డం పడుతుర్రు. ఇట్లా ఈ నడుమ ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటి గడప దొక్కిందాక నమ్మకం ఉంటలేదు. సినిమా చూసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, ఇంకా చాలా తీర్ల ఈ మాయదారి హార్ట్ అటాక్ వల్ల జీవిడుస్తుర్రు. ఒడిశాలో 40 ఏళ్ళున్న ఒక ఆయనకున్న టీవీఎస్ బండి మీద బుర్రలు, పేలాలు, బొంగులు, స్వీట్లు, బూందీ, అప్పడాలు వేసుకొని ఊరూరా తిరుగుకుంటా అమ్మి కుటుంబాన్ని ఎల్లదీస్తాడట. అట్లనే తిరుగుతుంటే ఆనొస్తుంది, సామాన్లన్నీ దడుస్తాయని ఓ తాన ఆగిండట. జరసేపు మంచిగానే ఉన్నాక ఉన్నట్టుండి బండి మీద అట్లనే కుప్పగూలి పడిపోయిందట. పక్క పొంటున్నోళ్ళు గట్ల పడ్డవేందయ్యా, కళ్ళు గిట్ల తిరిగినాయా అని పట్టి లేపినా లేవకపోయేవరకల్లా పరీక్ష పట్ట చూస్తే గుండెపోటుతోని ఆడిదాన్ని జీవిడిచిందని తేలిందట. అటెనక పోలీసు వాళ్ళకి ఫోన్ చెప్తే వాళ్ళు బండి వేసుకొని పోయిరట. ఏది ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కాబట్టి జర గట్టిగా తిని యోగాలు ఆసనాలు చేసుకుంటా మనసు మీదకి ఏది తీసుకోకుండా అన్ని పికర్లు పెట్టుకోకుండా పానం నిమ్మలంగా ఉంచుకోర్రి. ఏమంటున్నాం? ఈ కాలం పోరగాన్లు గుళ్ళల్లకో విహారయాత్రలకో ట్రిప్లకో పోవాలనంటే దోస్తుగాళ్ళని ఎంబడేసుకొని పోతారు. అమ్మయ్యతో పోతే వాళ్ళు ఎంజాయ్ చేయరు, మనల్ని చేయనియరని వాళ్ళు వస్తా అన్నా కూడా వద్దంటారు. కానీ ఈ బిడ్డ మాత్రం అట్లా కాదు. నాయనా నేను వెకేషన్కి పోతున్నా, నువ్వు కూడా రా అని అడిగింది. తండ్రి నేను రాను, నాకు పని ఉంది అనేసరికి కూతురు అలిగిందని తండ్రి ఏం చేసిండో చూస్తే మీరు కూడా వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతారు. ఆడ వెనకల బ్యాగ్ చదురుకుంటగా అనిపిస్తున్నామే ఈయన బిడ్డే. అయితే ఈ బుజ్జోల కాలేజీలో పిక్నిక్ దొలకపోయిరట. ఇక బిడ్డుండి నాయన నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి పోదామంటే బిడ్డ నేను రాలేను, నాకు చాలా పనులున్నాయి, ఆఫీస్లో సెలవు ఇయ్యరు, నువ్వు నిమ్మలంగా పోయిరా అని చెప్పిండట. ఇక ఏమనలేక అర్థం చేసుకొని పొద్దుగల గాలి మోటార్ ఎక్కుతందుకు పోయింది. కానీ వెనక పొంటే వాళ్ళ నాయన బిడ్డను ఖుషి చేద్దామని వాళ్ళ బిడ్డ బుక్ చేసుకున్న పక్క సీట్లనే ఈయన కూడా టికెట్ కొని కూర్చుండు. బిడ్డ వస్తుందని తెలిసి ఫోన్లో సెల్ఫీ వీడియో ఆన్ చేసి గిట్లా పెట్టిండు. వెనక పొంటి బిడ్డ రానే వచ్చి పక్కన కూర్చుంది. ఎవడీడు నన్ను వీడియో తీస్తుండు, ఈ సంగతి ఏందో చెప్పాలని ముఖం దిక్కు చూసేసరికి అలా నాయనని అయ్య కనబడేసరికి ఓరక్క బుజ్జ ఆనందానికి హద్దులు లేవు. రానంటివిగా మళ్ళీ వచ్చినావంటే నువ్వు అలిగేసరికి నాకు ఉండబుద్ధి కాలే, అందుకే పనులని పక్కకు పెట్టి వచ్చిన, ఇక పోదాంపా, పోయి అన్ని తిరిగొద్దామని చెప్పిండట. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరిగేసరికి పప్పా రాక్ పాపా షాక్ అని ఆ తండ్రి కూతుర్ల బంధం చాలా బాగుందనుకుంటా కామెంట్లు పెడుతుర్రు ఇది చూసిన వాళ్ళంతా. I was so creeped out. That was so weird. Hi, honey. Hi, sir. How are you? Good. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే మైక్ టీవీ ముచ్చట్లు.